పప్పు చేసుకుందామండి ఇవాళ. అందుకని కందిపప్పు 1-2 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను. కొత్తిమీర పప్పుకి మీకు చూపిస్తాను ఏమి వేయాలో. మనం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు 1 స్పూను నూనె వేద్దాం, అంటే పొంగకుండా ఉంటుంది పప్పు. పప్పు ఉడికిందండి, దాంట్లో మనం ఆకుకూర పెట్టుకుందాం. ఇదిగోండి కట్ట, కొత్తిమీర కట్ట. నేను చెప్పా కదా కొత్తిమీర పప్పు అంటే ఆ కొత్తిమీర కట్టే ఎక్కువగా ఉంటుంది, పాలకూర తక్కువగా ఉంటుందండి. పాలకూర కొంచెం హాఫ్ కట్ట, కట్టం కొత్తిమీర 2 కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. పప్పులో పెట్టుకుందాం. ఇదిగోండి కట్ట అండి, ఇది కొత్తిమీర పప్పు అండి. ఇవాళ సూపర్గా ఉంటుంది. దాంట్లోకి చింతపండు వేస్తున్నాను. ఎంతండి? 1 రవ్వ, కొంచెం పసుపు, రెండు స్పూన్లు కారం అండి. ఇదిగోండి 1 స్పూను కల్లుప్పు. నేను కల్లుప్పు వేసుకుంటాను. నేను దీంట్లో పెద్దలపై కానీ ఏం వేయట్లేదండి, గమనించారో లేదో. ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు ఇలా తెంపుకొని వేసుకున్నాను, ఎరగొట్టుకొని మధ్యలోకి. ఇవి బాగా ఉడకనిద్దాము. ఉడుకుతుంది పప్పు, ఇంకా 1 ఉడకాలండి. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది. పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. కాసి పచ్చిపప్పు, కొన్ని ఆవాలు, అవి బాగా ఏగనిద్దాము. ఇవ్వండి బాగా వేపుకున్నాం. నిజంగా అండి పప్పు నిజంగా ఎంత బాగుంటుందనో. ఒక్కసారి కొత్తిమీర పప్పు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయరా. ఇదిగోండి కొంచెం కరివేపాకు వేసుకున్నా. పప్పు తిరగమాత వేసుకోవటం అయితే అయిపోయిందండి. ఇంక మనం గ్యాస్ ఆపుకోవటమేను. కమ్మన పప్పు అండి నిజంగా. అసలు కొత్తిమీర పప్పు అంటేనే స్మెల్ కూడా ఎలా వస్తుందో తెలుసండి, సూపర్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ